గత సంవత్సరం అంటే 2024లో బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ సామాజిక అనిశ్చితి మనం చూసాం. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా దాదాపు పారిపోయి భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఇంట్రిమ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మొహమ్మద్ యూనిస్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇంట్రిమ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంట్రిమ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ సంస్కరణల కోసం దాదాపు 11 కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, అవినీతి నిరోధక సంస్కరణలు, ప్రజా పరిపాలన, రాజ్యాంగ సంస్కరణలు, ఇలా రకరకాల సంస్కరణల కోసం అక్కడ కమిషన్లు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ముఖ్యంగా బంగ్లాదేశ్లో కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్, రాజ్యాంగ సమీక్షా కమిషన్ అని చెప్పి ప్రత్యేకమైన కమిషన్ వేశారనమాట. ఆ కమిషన్ ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా? బంగ్లాదేశ్ రాజ్యాంగంలోంచి సెక్యులరిజం, సోషలిజం, నేషనలిజం అనే మాటలు కంప్లీట్గా తీసేయమని చెప్తుంది. అంతేకాదు ఈ కమిషన్ చైర్మన్, కమిషను కొన్ని మాటలు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ని బైకామరల్ చేయాలని, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని టర్మ్ 2 సంవత్సరాలు పెట్టాలని, దాంతోపాటు రాజ్యాంగం సవరించాలంటే పీపుల్స్ రిఫరెండం అంటే ప్రజలు కూడా ప్రపోజ్ చేసే రిఫరెండం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చని ఇలా రకరకాల సిఫార్సులు చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్లో వాళ్ళ రాజ్యాంగంలో ఆర్టికల్ 8 ప్రకారం సెక్యులరిజం అనేది అక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనమాట. ఆ తర్వాత 1988లో బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ స్టేట్గా కూడా పిలువబడుతుంది. అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఒక వైచిత్రం ఉంది, ఒక విచిత్రమైన పరిస్థితి ఉందన్నమాట. ఓ పక్క దేశం లౌకిక దేశం సెక్యులరిజం అని చెప్తూనే ఇంకో పక్క ఇస్లాం రాజ్యం అని కూడా చెప్తుందన్నమాట. ఈ 2 పదాలు కోఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఒక స్పీచ్ ఇస్తూ బంగ్లాదేశ్ యొక్క అటార్నీ జనరల్ ఒక మాట అన్నారు. అసలు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం ఎలా అవుతుంది? రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం అనే మాటలు అసలు ఎత్తేయాలి. ఎందుకంటే మన సెక్యులర్ దేశమే కాదు, 90% జనాభా ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళు ముస్లిం మతం పాటిస్తున్నారు. అలాంటప్పుడు మన సెక్యులర్ దేశం ఎలా అవుతుంది? మన రాజ్యాంగం సవరించి మన సెక్యులరిజం అనే మాట తీసేయాలని చెప్పడం జరిగింది బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ అనమాట. అదేవిధంగా బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న పదాలు నేషనలిజం, సోషలిజం, డెమోక్రసీ, సెక్యులరిజం ఏవైతే ఉన్నాయో అవన్నీ 1972 రాజ్యాంగంలో తీసుకొచ్చామో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇప్పుడు నేతలు అంటున్నారనమాట. మనకు తెలుసు 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్కి విముక్తి వచ్చింది పాకిస్తాన్ చేతిలోంచి. ఇంతకుముందు దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. 1971 డిసెంబర్లో దానికి విముక్తి వచ్చిందనమాట. తర్వాత 1972లో బంగ్లాదేశ్కి ప్రత్యేకమైన రాజ్యాంగం వచ్చింది. అయితే 77లో ఇంకొక సంఘటన జరిగింది. ఆ టైంలో బంగ్లాదేశ్లో మిలిటరీ లా ఉండేదన్నమాట. జియావుర్ రెహమాన్ అని ఆయన పరిపాలించేవాళ్ళు. ఆయన మార్షల్ లా ప్రకారం 1977లో బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని సవరించి సెక్యులరిజం అనే మాట తీసేశారనమాట. అయితే 2010లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇది తప్పు, మార్షల్ లాతో సెక్యులరిజం అనే మాట తీయకూడదు, బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం అని చెప్పి తర్వాత సుప్రీంకోర్టు 2010లో చెప్పింది. అంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈరోజు కూడా బంగ్లాదేశ్ రాజ్యాంగంలో బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ దేశం అని చెప్పి ఆర్టికల్ 8లో ఉంటుంది. దాంతోపాటు బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ స్టేట్ అని కూడా ఉంటుంది అనమాట. అంటే ఇస్లాం యాజ్ అ స్టేట్ రిలీజన్ అని కూడా ఉంటుంది. మనం పూర్తిగా బంగ్లాదేశ్ కంప్లీట్గా థియోక్రటిక్ స్టేట్ అనలేం, కానీ అక్కడ 2 పదాలు మనం చూస్తాం. ఒక పక్క సెక్యులరిజం, ఇంకో పక్క ఇస్లామిక్ స్టేట్ అని చెప్పి. సో అక్కడ ప్రజలు చాలామంది మెజారిటీ అక్కడ ఇస్లామే పాటిస్తారు, చాలా కన్జర్వేటివ్గా ఉంటారనమాట. కాబట్టి అక్కడ సెక్యులరిజం అనే పేరుకి వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న చాలా సెక్యులర్ భావజాలాలు ఉండవు. ఇప్పుడు మనం చూస్తుంటే కనుక హిందువులపైన అటాక్స్ ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అక్కడ. అయితే ఈ మధ్య బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో అది ఇంట్రిమ్ గవర్నమెంట్, అంటే మధ్యంతర ప్రభుత్వం అనమాట. ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అంటే 2026లో ఎన్నికలు పెడతామని చెప్పింది. 2026లో ఎన్నికలు పెట్టిన తర్వాత ఒకవేళ ఎన్నికలు సజావుగా జరిగి అన్నీ జరుగుతాయి, రాజ్యాంగ సంస్కరణలు వచ్చే అవకాశం కనిపిస్తుంది బంగ్లాదేశ్లో. ఒకవేళ రాజ్యాంగంలో సంస్కరణలు వస్తే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రిఫార్మ్స్ వస్తే కనుక బంగ్లాదేశ్లో రాడికల్ గవర్నమెంట్ చేతిలోకి, ఉదాహరణకి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP చేతిలో కనుక ఒకవేళ కనుక బంగ్లాదేశ్ అధికారం వెళ్ళిపోతే నిజంగానే సెక్యులరిజం అనే మాట బంగ్లాదేశ్ రాజ్యాంగంలోంచి తీసేసే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా మనం చూస్తే ఇండియాకు ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క ఆ స్టేట్ రాజ్యాంగంలో సెక్యులరిజం అనే మాట ఎత్తైపోతుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలా రెస్పాండ్ కాబోతుంది? ఇంకో పక్క మనం ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, పాజిటివ్ సెక్యులరిజం అంటున్నాం మనం. ఇంకో పక్క మన నైబరింగ్ కంట్రీస్లో హిందూస్ పైన అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు మేము సెక్యులరే కాదని కూడా చాలామంది అక్కడ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ప్రపంచం ఎలా రెస్పాండ్ అవుతుంది? నిజంగా సెక్యులరిజం అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఎత్తేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి.